హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లీఫ్. దిస్ ఇస్ చరిష్మా. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. సో ఈరోజు అయితే హైలీ ప్రోటీన్ కంటెంట్ ఉన్న సోయా చంక్స్ అదే మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ టేస్ట్లో అయినా న్యూట్రిషనల్ వాల్యూలో అయినా మటన్ కర్రీని బీట్ చేయగలదు. అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మిల్ మేకర్ 1 కప్, ఆనియన్స్ పెద్దవి 2, టొమాటోస్ 3 మీడియం సైజ్వి, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఫర్ గార్నిషింగ్. నెక్స్ట్ కారం 1.5 స్పూన్, ఉప్పు 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, ఆయిల్ 4 to 5 టేబుల్ స్పూన్స్, 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ జీలకర్ర, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా పొడి. నేను ఆల్రెడీ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే కొన్ని వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని సోయా చంక్స్ గట్టిగా ఉంటాయి, సో ఆ గట్టి వేయడం వల్ల కొంచెం కర్రీ అంత బాగుండదు, మెత్తగా ఉండేటివే ప్రిఫర్ చేయండి. సో ఇలా మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి కొన్ని నిమిషాలు పక్కన పెట్టుకోండి, అవి కొంచెం మెత్తబడేంత వరకు. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర 1/2 స్పూన్, అది కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అన్ని ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత పెట్టి మగ్గించుకుందాం. నెక్స్ట్ మిల్ మేకర్ ఇంతకుముందు హాట్ వాటర్లో వేసినవి మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి. సో దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉంది కాబట్టి దాన్ని వడగట్టుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని తీసేసిన తర్వాత దాంట్లోకి కొన్ని చల్లనీళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే వీటిని స్క్వీజ్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఆనియన్స్ని చూద్దాం. ఆనియన్స్ని మధ్య మధ్యలో బాగా కలుపుకుందాం. నెక్స్ట్ టొమాటోస్ని చాప్ చేసుకుందాం. సన్నగా తరుక్కోవాలి టొమాటోస్ని కూడా. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో దీంట్లోకి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పసుపును యాడ్ చేసుకుందాం. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ దీంట్లోకే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చాప్ చేసుకున్న టొమాటోస్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను 2 మినిట్స్ వరకు మూత క్లోజ్ చేస్తున్నా. తర్వాత చల్లబడిన మిల్ మేకర్ని వాటర్ ఏం లేకుండా స్క్వీజ్ చేసుకొని మీకు నచ్చితే పీసెస్లా కట్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి కట్ చేసుకుంటున్నా. మధ్య మధ్యలో టొమాటో ఇంగ్రీడియంట్స్ని కూడా కలుపుతూ ఉండాలి. సో ఇలా అన్ని మిల్ మేకర్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి కట్ చేసుకున్న సోయా చంక్స్ని టొమాటో మిక్చర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోపు కొత్తిమీరని కూడా తరిగి పెట్టుకోవాలి. అలా 2 మినిట్స్ అయిన తర్వాత కారం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ అవ్వాలి అది కొంచెం. సో నెక్స్ట్ దీంట్లోకే
ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెం గ్రేవీ లాగా కర్రీ వస్తుంది. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ గరం మసాలాను కూడా వేసి కుక్ చేసుకుందాం. తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి, ఆయిల్ అంతా పైనకి వచ్చేంత వరకు. ఇంకా కర్రీ అయినట్టే, ఆయిల్ అంతా పైనకి తేలుతుంది. సో దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్ మేకర్ కర్రీ రెడీ. హైలీ ప్రోటీన్ కంటెంట్ ఉన్న రెసిపీ. అన్నం, పుల్కా, చపాతీలో అన్నిట్లోకి బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.